వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా కళ్ళెర్ర చేస్తే మోడీ రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేశాడు. నరేందర్ సరెండర్ అంటూ రాహుల్ కూస్తే ఆయన పల్లెకి మోసే మేధావుల బ్యాచ్ అంతా అవునవును మోడీ లొంగిపోయాడు, అదే మా కాంగ్రెస్ అయితేనా అంటూ తెగరెచ్చిపోయారు. సరే, దాదాపు ఇటువంటి పరిస్థితి సోనియా మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు 20వ శతాబ్దపు ఝాన్సీ రాణి సోనియా, అలాగే మన్మోహన్ అమెరికాను ఎంతలా భయపెట్టారో ఈ ఆర్టికల్ ద్వారా చూడండి. విన్న తర్వాత వీళ్ళ అసలు గుట్టు బయటపడుతుంది. ఇరాన్ ఎన్నిసార్లు హెచ్చరించినా అణు కార్యక్రమాన్ని ఆపడం లేదని అమెరికా ఒత్తిడిపై యునైటెడ్ నేషన్స్ ఇరాన్ మీద 2006లో ఆంక్షలు విధించింది. ఇవి ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన పరికరాలు, శాస్త్రవేత్తల ప్రయాణాలు మరియు ఆయుధాల అమ్మకాలపై దృష్టి పెట్టాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాటించాలి. అయితే 2010లో యుఎన్తో సంబంధం లేకుండా కేవలం అమెరికా CISADA అనే చట్టం తెచ్చి కేవలం ఇరాన్నే కాకుండా ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలను, అంటే భారత్ వంటి దేశాలను కూడా పరోక్షంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మీరు ఇరాన్తో వ్యాపారం చేస్తే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో మిమ్మల్ని రానివ్వము అని హెచ్చరించింది. ఈ చట్ట ప్రకారం ఇరాన్ బ్యాంకులతో లావాదేవీలు జరిపే ఏ అంతర్జాతీయ బ్యాంక్ అయినా అమెరికాలో తన కార్యకలాపాలని కోల్పోతుంది. అమెరికా డాలర్ ప్రపంచవ్యాప్తి కరెన్సీ కావడంతో మరియు ప్రపంచంలోని ప్రధాన బ్యాంకులన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉండడంతో చాలా దేశాలు యుఎన్ చెప్పకపోయినా అమెరికా భయంతో ఇరాన్తో వ్యాపారాన్ని బాగా తగ్గించాయి. 2010-11కి భారత్కి ఇరాన్ 2వ అతిపెద్ద ఆయిల్ సరఫరాదారు. ఇరాన్తో కలుపుకొని ఒక గల్ఫ్ నుండే దాదాపు 80% మన ఆయిల్ దిగుమతులు ఉండేవి. మనకు రష్యా దూరం దృష్ట్యా చమురు దిగుమతి గల్ఫ్తో పోలిస్తే చాలా ఖరీదు. అందుకని మన్మోహన్ ప్రభుత్వం రష్యా నుండి దిగుమతులు అనే ఆలోచన పెట్టుకోలేదు. మన్మోహన్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి, అంటే బతిమలాడుకొని వేడుకొని, మా దేశం ఆయిల్ అవసరాలకు 80% దిగుమతుల మీదే ఆధారపడి ఉంది, మహాప్రభువులు ఇలా కన్నెర్ర చేస్తే బక్కజీవుల మేమేం చేయగలమని విన్నపించినట్టుగా చాలా మంది చెబుతూ ఉంటారు. అమెరికా వారు కరుణించి అంటే సిగ్నిఫికెంట్ వేవర్ అథారిటీ ఉపయోగించి భారత్కి ఇరాన్ నుండి చమురు దిగుమతులు మినహాయింపు ఇచ్చారు. అమెరికా చట్టాల ప్రకారం ఇరాన్ నుండి ఎవరైనా చమురు కొంటే వారిపై కూడా అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అయితే కొన్ని మిత్ర దేశాలు, దక్షిణ కొరియా, జపాన్ వంటివి అప్పటికప్పుడు చమురు దిగుమతులు ఆపేయడం కష్టం కాబట్టి అమెరికా ఈ మినహాయింపును ఇచ్చింది. అదియును భారత్ కొన్ని షరతులకు ఒప్పుకున్న మీదట మాత్రమే. ఆ షరతులు ఏంటంటే, క్రూడ్ డబ్బులు డాలర్లలో చెల్లించకూడదు, ఇరాన్ నుండి క్రమేపీ క్రూడ్ దిగుమతులు తగ్గించాలి. ఈ మినహాయింపు తాత్కాలికం, అంటే 6 నెలల తర్వాత ఇరాన్ నుండి క్రూడ్ దిగుమతులు తగ్గిస్తున్నట్లు అమెరికాకు రుజువులు చూపిస్తే అది నమ్మితే మళ్ళీ మరో 6 నెలల మినహాయింపు పొడిగిస్తారు. ఇక ఇరాన్ నుండి క్రూడ్ దిగుమతి చేసుకొని డబ్బులు డాలర్లలో ఇవ్వడానికి అమెరికా ఒప్పుకోలేదు. కాబట్టి ఇరాన్ ప్రభుత్వం పేర కలకత్తా యూకో బ్యాంకుల్లో ఖాతా తెరిచి డాలర్ల బదులు రూపాయలు ఆ ఖాతాలోకి జమ చేసింది. ఇరాన్ అదే డబ్బు ఇక్కడ ఖర్చు చేసి బియ్యం, ఇతర వస్తువులు భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. అమెరికాకు హామీ ఇచ్చినట్లే భారత్ ఇరాన్ నుండి 10-15% క్రూడ్ దిగుమతులు తగ్గిస్తూ వచ్చి అమెరికా మినహాయింపును పొడిగించుకునేలాగా చూసుకొని 2011లో ఇరాన్ నుంచి దిగుమతులలో 2వ స్థానం నుంచి 2013 వచ్చేసరికి 7వ స్థానానికి పడిపోయినట్లు చూసి అమెరికా ఆదేశాలు గౌరవించింది. అంటే సోనియా ప్రభుత్వం ఇరాన్ నుండి చమురు దిగుమతి విషయంలో ఇంత చేసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతి ఆదేశాన్ని పాటించి ఇప్పుడు ఆమె సుపుత్రుడు రాహుల్ మోడీ అమెరికాకు లొంగిపోయాడని గోల చేస్తుంటే ఆశ్చర్యంగా లేదు. సరే, ఇరాన్ సంగతి గుర్తు చేసి నిలదీయాల్సిన మేధావులు ఆయన మాటలకు ఆహా ఓహో అంటూ చప్పట్లు చిడతలు కొడుతున్నారంటే మోడీ మీద ద్వేషం వీళ్ళ బుర్రల్ని ఎంతలా పాడు చేసిందో మీరే అర్థం చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328-500-576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.